హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరు ఎందులో ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్ టు నా వీడియోస్ మీరు అందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో హియర్ ఈజ్ ద అనదర్ వ్లాగ్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ గైస్. ఇది నా బర్త్డే రోజు వ్లాగ్ అనమాట. సో ఈ పట్టీలు తీసుకొచ్చి చాలా మంత్స్ అయిపోయింది. మా మమ్మీ అయితే రోజు పెట్టుకోమని గొడవ చేస్తూ ఉంది. ఏమి పెట్టుకోవు, అలా ఉండిపోతావు, పిచ్చి పిల్లలా పెట్టుకో, చెవులకు పెట్టుకో, కాళ్ళకి పెట్టుకో అంటూ ఉంటుంది. బట్ నాకు ఎందుకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదబ్బా రెడీ అవ్వడంలో. సో ఇంక బర్త్డే రోజు కూడా రెడీ అవ్వకపోతే బాగుండదు అని నేనైతే రెడీ అయిపోతున్నాను అనమాట. ఇంకా మా చెల్లి చేత పట్టీలు అయితే పెట్టించు. సో ఇంకా వీడియో తీస్తూ ఉంటే చెల్లిని పెట్టమంటే చెల్లి పెడుతూ ఉందన్నమాట. నాకు అసలు గ్రోసరీస్ మీద ఎక్కువ వేసుకోవాలి, పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు ఫస్ట్ నుంచి, అంతే. అలా ఇంకా బర్త్డే రోజు రెడీ అవుదామని పెట్టించుకుంటున్నాను అనమాట. ఇవి తీసుకొచ్చి చాలా మంత్స్ అయిపోతుంది. ఇంకా బర్త్డే రోజు అయితే ఓపెన్ చేశాను అనమాట. మా చెల్లి అయితే పెట్టేస్తుంది. చెప్పాను కదా ఆల్రెడీ నా మిడ్ నైట్ సెలబ్రేషన్స్ బర్త్డే వ్లాగ్ మీ అందరూ చూసున్నారు. సో దాని కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. తర్వాత రోజు యాక్చువల్లీ ఆ రోజు నాకైతే ప్లాన్స్ ఏమీ లేకుండే. అసలు మా చెల్లి రావడమే పెద్ద సర్ప్రైజ్ నాకు. ఎందుకంటే ఎప్పుడు లేదు, తను ముందే చెప్పేసింది నాకు కుదరదు, నేను రాను అని. కానీ లాస్ట్ మినిట్ వరకు కూడా నాకు తెలీదు తను వస్తుందని. రావడమే కాకుండా కేక్ తీసుకొచ్చి సెలబ్రేషన్ చేయించడం, అసలు తను రావడమే ఒక పెద్ద గిఫ్ట్ నాకు. ఆ రోజు ఎక్కడికి వెళ్ళాలని లేకుండే, తనకి లీవ్ కూడా లేదు ఆ రోజు. కానీ తను బయటకు వెళ్ళాల్సిందే డెఫినెట్గా అనిందనమాట. నేను రాను అన్నా కానీ నా కోసమైనా రావాల్సిందే అని చెప్పింది. ఇక్కడికి ఇంకొక సర్ప్రైజ్ ఏంటి అంటే, మా ఆంటీ తెలుసు, కాకినాడ ఆంటీ, చాలా రోజుల తర్వాత ఇంకా తను మా ఊరి మీదుగా వెళ్తూ అక్కడ డ్రాప్ అయిపోయి నా కోసం దిగింది అనమాట. తన బ్లెస్సింగ్స్ కూడా నా బర్త్డే రోజు అనుకోకుండా అలా అయిపోయాయి అనమాట. సో ఇంకా నేను బయటికి రాను అన్నా కానీ మా చెల్లి నాకు శారీ డ్రాప్ చేసి హెయిర్ స్టైల్ వేసి రావాల్సిందే నీకోసం, నేను ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తాను ఆఫీస్కి అని చెప్పేసి ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరాం అనమాట. ఎగ్జాక్ట్గా టైం 1 అయిపోయింది, మిట్ట మధ్యాహ్నం. ఇంట్రెస్ట్ లేకపోయినా సో నా కోసం అంత ప్రేమతో చేసినప్పుడు వెళ్ళాలి కాబట్టి నేను మా చెల్లి బయటకైతే వెళ్ళిపోయాం అనమాట. ఇది ఇంకొక సర్ప్రైజ్ ఏంటి అంటే, నాకు తెలియదు అసలు, సడన్గా కేక్ తీసుకొని వచ్చింది. ఏంటి అని చూస్తే అనాథాశ్రమం దగ్గరికి తీసుకెళ్ళింది అనమాట. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. నేను బేసిక్గా మా పిల్లల బర్త్డేస్కి, మా చెల్లి బర్త్డేకి, వాళ్ళ బర్త్డేస్ అనాథాశ్రమంలో జరిపాము. అప్పుడెప్పుడో ఓల్డ్ అనమాట, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. ఆ వీడియోస్ అని నా ముందు లేవు, అప్పుడు లేకుండే అనమాట. కానీ ఇదొక పెద్ద సర్ప్రైజ్ అనమాట. తను ఫస్ట్ టైం నేను నా బర్త్డేని ఇలా ఆర్ఫనేజ్లో చేసుకోవడము, ఓల్డ్ ఏజ్ హోమ్లో, చాలా మంచిగా అనిపించింది. ఫుల్లీ డిసప్పాయింటెడ్ ఏంటి అంటే, లంచ్ టైం అయిపోయింది. వాళ్ళందరికీ 25 మెంబర్స్ ఉంటారంట. వాళ్ళందరికీ లంచ్ ప్రిపేర్ చేయించి పెట్టమని చెప్పారంట. వాళ్ళు తినేసి బయటకు వెళ్ళిపోయారంట. కేక్ కట్ చేసే టైంకి ఎవరు లేకపోవడమే ఫుల్ డిసప్పాయింటెడ్ అయిపోయాము. నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఇంకా అలా నేను వెళ్ళగానే వీడియో అయితే తీసుకొని అంతా కవర్ చేసేసాను అనమాట. ఒక 2 రూమ్స్ ఉన్నాయి, వంటగది, మధ్య గది అండ్ పక్కన బెడ్రూము, బయట వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ మంది లేరు అసలు, కనీసం 5-6 మెంబర్స్ కూడా లేరనమాట. కానీ తప్పదు కదా, సో ఎలాగో కేక్ కటింగ్ అయితే చేసేసాము అక్కడ వెళ్ళగానే. ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ మాకు లంచ్ టైం దాటిపోయింది. మా పిల్లలు బాగా వెళ్ళాలి అంటున్నారనమాట. కానీ ఆ టైంకి అక్కడికి వెళ్ళిపోయాము. ఇంక ఈ వీడియో అంతా కవర్ చేశాను అనమాట నేనే. చాలా బాగా అనిపించింది. కానీ అందరూ ఉండుంటే బాగుండేది కూడా అని కూడా అనిపించింది అనమాట. ఆ టైంకి వాళ్ళు బయటికి వెళ్ళారంట. కొంచెం సేపు ఉండి మాట్లాడాము. ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళు మా ఇంటి దగ్గర వాళ్ళే అనమాట. అది కూడా ఒక సర్ప్రైజ్ అనమాట, తెలిసిన వాళ్ళు ఉండడం. ఇంకా మా పిల్లలైతే అందరినీ పిలుచుకొచ్చి మాటలు చెప్పి ముచ్చట చెప్పి అలా అయిపోయిందనమాట అక్కడైతే. సో ఇంకో కేక్ అనమాట, మిడ్ నైట్ కట్ చేసిందేమో కూల్ కేకు, ఇదైతే నార్మల్ కేకే అనమాట. లవ్లీ సిస్టర్ హ్యాపీ బర్త్డే అని రాయించింది మా చెల్లి. సో యాక్చువల్లీ నేను మా చెల్లిని లవ్లీ సిస్టర్ అనుకుంటూ ఉంటా, తను నన్ను అనుకుంటూ ఉంటుంది అనమాట. ఏదేమైనా తనకి టైం లేకపోయినా, లీవ్ లేకపోయినా నా కోసం లీవ్ పెట్టి ఆఫీస్లో పర్మిషన్ అడిగి టైం కుదుర్చుకొని ఆ టైం కేటాయించిన చూసారా, అదే పెద్ద గిఫ్ట్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనీ ఇదంతా కాదు, ఎఫెక్షన్, లవ్, కేర్, టైం, వాల్యుబుల్, ఇదంతా ఒక పెద్ద బ్లెస్సింగ్ అనమాట. ఎందుకంటే మనీ కష్టపడితే వస్తూ ఉంటాయి, బట్ మనం ప్రేమించిన వాళ్ళకి ఇవ్వగలిగేది టైం మాత్రమే. టైము అయిపోతే తిరిగి తీసుకురాలేము, డబ్బైనా తిరిగి సంపాదించగలం కానీ టైంని అయితే వెనక్కి తీసుకురాలేము అనమాట. ఆ ప్రీషియస్ మూమెంట్స్ని నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మా డాడీ వచ్చి ఉంటే ఇంకా
అనుకోని కూడా మేపకుండా ఉండగా అన్నం తినిపోవచ్చలేదు తర్వాత సో అక్కడంతా డిస్టర్బెన్స్గా ఉందనమాట. చూసారు కదా, ఆవిడ అడిగింది అసలు ఇంతకి బర్త్డే ఎవరిది, పెద్ద అబ్బాయిదా చిన్న అబ్బాయిదా అంటే కాదు వాళ్ళ అమ్మది అని చెప్పింది మా చెల్లి. సో అలా కేక్ కట్ చేసామన్నమాట. ఆ క్యాండిల్ అలాగానే ఏదో ఒక తెలియని ఆనందం వచ్చేసింది నాలో. ఫస్ట్ టైం ఇలా ఆర్ఫనేజ్లో జరుపుకుంటున్నాను. అయితే నాకు ఈసారి బర్త్డే అంటే ఇంట్రెస్ట్ లేకుండే, అసలు ఏ సెలబ్రేషన్స్ చేసుకోకూడదని అనుకున్నాను. బట్ నేను ఏదైతే అనుకున్నానో అంతకు మించి డబుల్గా నా బర్త్డే సెలబ్రేట్ చేశారు మా ఇంట్లో వాళ్ళు, మా మమ్మీ డాడీ అండ్ మా చెల్లి పిల్లలు. సో అంతకు మించి బ్లెస్సింగ్స్ నాకు చాలా మంది పంపించారు. అది చాలా పెద్ద హ్యాపీగా ఉంది. సో ఇలా నా మంచి కోరుకునే వాళ్ళు నా చుట్టూ ఉండడం కూడా నేను చేసుకున్న అదృష్టం అనమాట. నిజంగా చాలా చాలా అనిపిస్తూ ఉంటుంది, ఎంత అదృష్టవంతరాలను అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి రియల్లీ. మెయిన్ థింగ్ ఏంటి అంటే అసలు మా చెల్లి బర్త్డే జరుపుకోకపోయినా నా బర్త్డే జరుపుతూ ఉంటుంది. నేను మా చెల్లికి ఇంతవరకు ఏ సర్ప్రైజ్ కూడా ఇవ్వలేదు, కానీ తననే కాదు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నా ఎవ్రీ బర్త్డే ప్రీషియస్గా అండ్ స్పెషల్గా చేస్తారు. ఒక బర్త్డే నుంచి ఇంకొక బర్త్డే ఉంటుంది. సో ఏదో ఖర్చు పెట్టి చేసేయాలి అని కాదు, వాళ్ళు చూపించే కేర్, లవ్, రెస్పెక్ట్ ఇవన్నీ కూడా నేను మర్చిపోలేను అనమాట. ఇయర్ కూడా అవన్నీ ఎక్స్టెండ్ అవుతూ ఇంకా ఇంకా ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళంతా లవ్, కేరు, నాకు ఇస్తున్న రెస్పెక్ట్, నా మీద చూపిస్తున్న ప్రేమకి నేనైతే ఎప్పుడు బానిసరాలని. చాలా చాలా లక్కీ అండ్ చాలా అదృష్టవంతరాలుగా ఫీల్ అవుతాను. ఈ జన్మకైతే మా అమ్మ, చెల్లి, మా నాన్న ఇలాంటి మంచి కోరుకునే వాళ్ళు, ప్రేమ చూపించే వాళ్ళు, నేనంటే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు నాకు ఉన్నందుకు, వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ అయినందుకు నేను చాలా చాలా హ్యాపీ అండ్ లక్కీ కూడా. ఈ మాట ఎన్నిసార్లు అయినా చెప్తాను నేను, ఎందుకంటే ఎన్నోసార్లు హైలో ఉండనప్పుడు కాదు, లో ఉన్నప్పుడు కూడా నన్ను మోటివేట్ చేస్తారు మా చెల్లి, మా మమ్మీ, మా డాడీ. సో అందులో నేను చాలా హ్యాపీ అనమాట. నేను హ్యాపీగా ఉంటేనే కాదు, నేను అసలు సాడ్గా ఉంటే వాళ్ళు చూడలేరు అనమాట. కొంచెం అలిగినా, కోప్పడ్డా, బాగోకపోయినా ఇవన్నీ వాళ్ళు చూడలేరు. నన్ను మాత్రం నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలనే వాళ్ళు కోరుకుంటూ ఉంటారనమాట. అందుకోసం వాళ్ళు ఏమైనా చేస్తూ ఉంటారు. నాకు అది చాలా బాగా నచ్చుతుంది. చాలా చాలా లక్కీ అనమాట నేను ఈ విషయంలో మాత్రం. సో ఇంకా మా చెల్లి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. నా ప్రీవియస్ వీడియోస్లో, ఇంకా ముందు వీడియోస్లో మీకు చెప్తూనే ఉంటాను, ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇంత మంచి వాళ్ళు నా చుట్టూ ఉన్నందుకు నేను చాలా హ్యాపీ. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా చాలా చాలా హ్యాపీ అండ్ లక్కీ కూడా నేను. సో ఆర్ఫనేజ్లో నా బర్త్డే అయితే ఇలా జరిగింది. చాలా హ్యాపీ ఇందుకోసం. అండ్ మా పిల్లలు కూడా ఆ రోజు స్కూల్కి వెళ్ళారు, తర్వాత వాళ్ళకి ఆప్షన్ పడకుండా తీసుకొచ్చేసా అనమాట. మా పిల్లలు కూడా నా హ్యాపీనెస్లో పార్ట్ అయినందుకు ఇంకా ఇంకా హ్యాపీ అనమాట. సో వాళ్ళు చిన్ని మాటలు, హ్యాపీ బర్త్డే అమ్మ అని చెప్పడం, వాళ్ళు తెలుసుకోవడం, ఇవన్నీ చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. సో ఇదన్నమాట నా బర్త్డే వ్లాగ్. దీని కంటిన్యూషన్ వ్లాగ్తో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. ఇంకా అక్కడ కేక్ కట్ చేసిన తర్వాత ఎవరు లేరు కాబట్టి ఉన్న వాళ్ళ వరకు కేక్ అన్ని పీసెస్ కట్ చేసి ఇచ్చేసామన్నమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 3 అయిపోయింది టైం. మా చెల్లె యాక్చువల్లీ 3కి వెళ్ళిపోవాలి. సో తన కోసమని హరిబరిగా, నాకు టెన్షన్ వస్తుంది మళ్ళీ తనని ఎక్కడ అరుస్తారా, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా అని ఇంకా ఫాస్ట్గా కేక్ పీసెస్ కట్ చేసి వాళ్ళందరికీ ఇచ్చేసి మేమైతే రిటర్న్ అయిపోయాం అనమాట. బిగ్ సర్ప్రైజ్ ఏంటి అంటే మా ఇంట్లో వాళ్ళు నా కోసం వాళ్ళ టైం కేటాయించడం, వాళ్ళు సాక్రిఫైజెస్ అన్నీ కూడా నా కోసం చేయడం. మా డాడీ అవనివ్వండి, మా మమ్మీ అవనివ్వండి, మా చెల్లి అవనివ్వండి, నేను అంటే వాళ్ళది ఏదైనా సరే వదిలేసుకుంటారు. అది టైం అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. అందులో ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాల్ని. ఈ జన్మకైతే నాకు ఇంతే చాలా అనిపిస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ అమ్మా, నాన్న అండ్ బుజ్జి. నేను ఎప్పుడు చాలా లక్కీ అండ్ చాలా అదృష్టవంతురాల్ని మీ అందరూ ఉండడం. సో ఈ జన్మకైతే ఇది చాలు అనిపిస్తుంది. ఫైనల్లీ నేనైతే ఇక్కడ దిగిన పిక్స్ అనమాట. ఇది ఎప్పుడు గుర్తుండిపోద్ది అనమాట నాకు, ఈ ఇయర్ బర్త్డే. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత లవ్, కేరు. సో అది డబుల్ త్రిబుల్ అయింది నాకు. అంతకు మించి నాకేం అవసరం లేదు, పెద్ద పెద్ద గిఫ్ట్స్ నాకేం అవసరం లేదు. ఫ్యామిలీ ఉంటే చాలు, ఇంతకు మించి నాకేం అవసరం లేదనమాట. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మీ అందరికీ. నాకు ఎవరైతే బ్లెస్ చేశారో, ఆ రోజు నన్ను ఎవరైతే విష్ చేశారో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో దీని కంటిన్యూషన్ బ్లాగ్తో నేను మళ్ళీ మీ ముందుంటా అనమాట.
నన్ను విష్ చేసిన వాళ్ళకి, చెయ్యని వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో నా మంచి కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్లీ థ్యాంక్స్ టు మై మమ్మీ, డాడీ అండ్ మై లవ్లీ సిస్టర్ అనమాట. టుడే వీడియో అయితే ఇదే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ మీరు బెల్ కనుక ప్రెస్ చేయకపోతే ప్రెస్ చేసేయండి. నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడలేదో వాళ్ళందరూ గో అండ్ చెక్ ఇట్ అవుట్ మై ఓల్డ్ వీడియోస్. ఇంకా దీని కంటిన్యూషన్ వ్లాగ్తో నేను మళ్ళీ రేపు మీ ముందు ఉంటాను. అంతవరకు మీ అందరూ స్టేట్ ఇంటూ తెలుగమ్మి రాణి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, కమెంట్ అండ్ లైక్ ఆల్సో. సో ఈ ప్రీషియస్ మూమెంట్స్, ఈ హ్యాపీనెస్, ఈ కేరింగ్నెస్ అని నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇంకా చాలా చాలా ప్లానింగ్స్ ఉండి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 7th మా వాడి బర్త్డే ఉంది. అప్పుడు ఎలా జరుగుతుందో ఏంటో అవి కూడా చూడాలి అనమాట. సో ఇదైతే బిగ్ సర్ప్రైజ్ అండ్ షాకింగ్ ఆల్సో. నాకు ఏం చేసుకోకూడదు అనుకున్న నాకు ఇంత మెమరబుల్ మూమెంట్, ఇంత మెమరబుల్ ఇచ్చిన మా చెల్లికి, మా ఫ్యామిలీ మెంబర్స్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో ఆ టైం మళ్ళీ రాదు, ఆ మూమెంట్ మళ్ళీ రాదు. కానీ ఆ ఫోటో, నేను గడిపిన వాళ్ళతో స్పెండ్ చేసిన టైం నా లైఫ్లో, నా మైండ్లో, నా మనసులో ఎప్పుడు ఉండిపోతూ ఉంటుంది. సో ఎందుకంటే ఆ రోజు నేను అంత హ్యాపీగా ఉన్నాను కాబట్టి మీకు ఇలా చెప్పగలుగుతున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. టుడే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.